గుంటూరు పశ్చిమలో నిర్వహించిన జనసేన ఎన్నికల ప్రచారానికి క్రైస్తవులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. క్రిస్టియన్ సోదరుల ఆత్మీయ సమావేశానికి తోట చంద్రశేఖర్ హాజరయ్యారు. ప్రజాసేవ చేసేందుకు ఉన్నత పదవిని వదిలిపెట్టి వచ్చిన తోట చంద్రశేఖర్ను గెలిపించాలని కోరారు బిషప్. గుంటూరు నగరం చంద్రశేఖర్తోనే సాధ్యం అంటున్న క్రిస్టియన్ మత పెద్దలతో మా ప్రతినిధి రాజేంద్ర ఫేస్ టు ఫేస్. ఎన్నికలు రానున్న వేళ అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో జనసేన ప్రచారం ఊపందుకుని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి అన్ని రకాల ప్రచారాలు నిర్వహిస్తాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే క్రిస్టియన్స్ కమ్యూనిటీ ఉన్నారో వాళ్ళందరూ కూడా జనసేన అభ్యర్థి తోట చంద్రశేఖర్ని ఆహ్వానించడం జరిగింది. అయితే ప్రస్తుతం మనతో ఒక బిషప్ గారు సార్ చెప్పండి, ఈరోజు జనసేన అభ్యర్థిని మీరు ఆహ్వానించి ఆశీర్వాదనాలు ఇచ్చడం జరిగింది. అయితే రానున్న ఎన్నికల్లో అండగా ఉంటామని కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మీరు ఎలాంటి సపోర్ట్ ఇవ్వబోతున్నారు? తోట చంద్రశేఖరరావు గారు చాలా మంచి వ్యక్తి, చదువుకున్న విద్యావేత్త, పేద ప్రజల యొక్క సమస్యలను ఎరిగినవాడు, మా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తి కనుక జనసేన పార్టీ తరపున ఆయన ఆహ్వానించాం. పాస్టర్స్ అందరం ఈరోజు ఆయన్ని మేము దీవించాం. మా దీవెనలు వారికి ఫలిస్తాయని మేము నమ్ముతూ ఉన్నాం. భవిష్యత్తులో ఆయన మాకు ఒక మాట ఇచ్చాడు, మీకు అండగా ఉంటానని. మీరు ఈ వారం రోజులు నా కొరకు ప్రార్థన చేయండి, 5 సంవత్సరాలు మీకు అండగా ఉంటాను, మీ పని చేస్తాను అని హామీ ఇచ్చారు. కనుక మేమందరం పాస్టర్లందరూ కూడా ఆయనకు సపోర్ట్ చేయటానికి ఆయన్ని బలపరుస్తూ ఉన్నాం. ఆయన తప్పకుండా ఈ పట్టణంలో గెలిచి ఒక మంచి నాయకుడిగా, ఎమ్మెల్యేగా ఉంటాడని ఆశిస్తున్నాం. అదే మనతో మరొక పెద్దలు ఉన్నారు. సో చెప్పండి, ప్రధానంగా ఈరోజు రాజకీయ పార్టీలకి జనసేన ప్రత్యామ్నాయంగా వచ్చింది. దీనికి సంబంధించి పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి తోట చంద్రశేఖర్ గారు మీరు సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి ఆయన కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యలు కూడా నేను ఖచ్చితంగా తీర్చిదిద్దుతాను అని చెప్పడం, హామీ ఇవ్వడం జరుగుతుంది మీకు. ఇవాళ రాజకీయాల్లో సుమారు నేను 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నేను అన్ని పార్టీలను చూసాను. దాదాపుగా ఏ పార్టీ చూసినా ఎన్నికల సమయంలో ఇచ్చే వాగ్దానాలకి, ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళ చర్యలకి చాలా భిన్నంగా ఉండటం జరుగుతుంది. ఇవాళైతే ప్రముఖ విద్యావేత్త, IAS దాకా చదువుకున్న ఆయన ప్రజల జీవితాన్ని చదివి ఉంటాడు. ఆయన యొక్క జీవితంలో కూడా ఆయన ఉద్యోగరీత్యా నార్త్ సైడ్ చాలా మంచిగా చేశాడని చెప్పి ప్రతీతి. అది కాకుండా మా విశ్లేషణలో కూడా ఆయన నగరాలను గొప్పగా తీర్చిదిద్దాడని చెప్పి మాకు కూడా తెలిసింది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాలని మార్పు రావాలి, కొత్త వ్యవస్థ రావాలి, యువతరానికి అభివృద్ధి చెందే విధంగా ఉండాలా, ఆడపడుతులు బాగుపడాలనే సమయంలో ఇవాళ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎవరైతే ఫాస్టర్స్ ఉన్నారో వాళ్ళు దీవెనలు ఇస్తుంటే చాలా విస్మయానికి గురి అయ్యాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, అతని యొక్క సిద్ధాంతాల పట్ల ఫాస్టర్సు, మసీదుల్లో ఉన్న మైనారిటీస్ పెద్దలు, ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉంటారో వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ ఆశయాల పట్ల, పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో పట్ల చాలా ఆకర్షితులై ఇవాళ ఉవ్వెత్తున జనప్రసంగం జనసేనకి తరలి వస్తుంది. ఈ గెలుపు ఊహించని విధంగా పయనించి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేసి చంద్రశేఖర్ లాంటి వ్యక్తులు అసెంబ్లీలో కూర్చొని ఈ రౌడీజాన్ని ఆపివేసి, ఏదైతే రాజకీయ నాయకులు మనం పెత్తనం చేస్తున్నామని చెప్పి విర్రవీగుతున్నారో వీళ్ళు పెత్తనం కాకుండా ప్రజలకు సుపరిపాలన అందిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఆ మేరకే జరుగుతుంది. అయితే ఒక గొప్ప స్థాయి నుంచి ప్రజలకు సేవ చేయడానికి తోట చంద్రశేఖర్ లాంటి వ్యక్తులు వచ్చారు. అర్బన్ డెవలప్మెంట్ విషయాల్లో కూడా PhD చేసి అర్బన్ డెవలప్మెంట్కి ఎలా చేయాలి అనే విషయాలు కూడా సమగ్రంగా తెలిసిన వ్యక్తులు లాంటి వాళ్ళని ఎన్నుకోవడం ద్వారా అభివృద్ధి జరుగుతుంది అని కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పాస్టర్లు అందరూ కూడా మేమే ఇలాంటి మంచి వ్యక్తులు వైపు ఉండి మేము గెలిపించుకుంటామని కూడా ఇప్పటికే ఆత్మీయ సమావేశం ద్వారా తెలపడం జరిగింది. కెమెరా పర్సన్ సువర్ణబాబుతో రాజేంద్ర, 99 TV గుంటూరు నుంచి. For more updates, please subscribe 99 TV Telugu.